నేడు ఎక్కువ మంది స్వీకరించే ఆహార పదార్థాలలో పాలు ఒకటి. ఈ నేపథ్యంలో కొందరు రసాయనాలతో చేస్తున్న పాల కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో కల్తీ పాలను గుర్తించే పరికరాన్ని విజయవాడకు చెందిన మోటుపల్లి శ్రీదేవి అభివృద్ధి చేశారు. ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం. పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది, కానీ మనం తాగే పాలు నాణ్యమైనవేనా అనేది ముఖ్యం. కల్తీ పాల వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా పాల కల్తీకి యూరియా, డిటర్జెంట్లు, సబ్బు, స్టార్చ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, ఉప్పు వంటి వాటిని వినియోగిస్తూ ఉంటారు. వీటిని సాధారణంగా ల్యాబుల్లోనే గుర్తించడానికి కుదురుతుంది. అంతేకాకుండా ఇవి ఖరీదైన వ్యవహారం. ఈ నేపథ్యంలో కేవలం 30 సెకండ్లలోనే 300 రూపాయలతో సంవత్సరం పాటు ఎక్కడ కావాలంటే అక్కడ కల్తీ పాలను గుర్తించే పోర్టబుల్ పరికరాన్ని విజయవాడకు చెందిన రసాయన ఆచార్య మోటుపల్లి శ్రీదేవి అభివృద్ధి చేశారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు స్థాపించిన టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో గ్రామీణ వ్యవసాయ రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా ఈ టెస్టింగ్ కిట్ను తయారు చేసినట్లు శ్రీదేవి దూరదర్శన్కు తెలిపారు. ఈ రోజుల్లో అందరూ ప్యాకెట్ పాలే తాగుతున్నారు కదా, ఆ తాగే పాలలో కల్తీ అనేది చాలా ఎక్కువైపోయిందని మనం అందరం తెలుసుకుంటున్నాం. నేను కెమిస్ట్రీ సబ్జెక్ట్ చదివిన లెక్చరర్గా నా బాధ్యతగా నేను ఏం చేశానంటే, నా క్లాస్లో ఉన్న పిల్లలందరినీ ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా వాళ్ళు వాడే ఇళ్లల్లో వాడే పాలని తీసుకురమ్మని మాకు ఒక ప్రొసీజర్ ఉంటుందండి, మేము చదువుకున్నాము. ఆ పాలలో కల్తీని టెస్ట్ చేయడానికి వాళ్ళ ఇళ్లలో వాడే పాల యొక్క చిక్కదనాన్ని పెంచుతాయి. అవి ఉన్నాయా లేదా అనేది పరీక్ష చేసుకోవచ్చు, నీళ్లు కలిసినాయా లేదా అనేది పరీక్ష చేసుకోవచ్చు. యువతకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టడానికి ఎదురవుతున్న సవాళ్లను దాటేందుకు టాటా ఇన్నోవేషన్ హబ్ కావలసిన ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్ సహకారాన్ని అందించనున్నట్లు విజయవాడ ఆర్టీఐహెచ్ CEO G. Krishnan తెలిపారు. The RTIH is mandated mainly for the vision, with the clear vision of one family, one entrepreneur, the vision of Honorable CM Garu. So this is mainly to support innovative startups and MSMEs. So what RTIH does is we support through mentoring exercise and providing industry connects, market access, and all. At the end of the day, we are providing funding support through various schemes. So this is what we are doing at RTIH. గృహిణులు, రైతులు, వ్యాపారస్తులు తక్కువ ధరలో కల్తీ పాలను గుర్తించేలా రూపొందించారు.